ఇక తుపాకులతో అడవిలో ఉన్న వారితో చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. హరగోపాల్, వరవరరావు ఏం సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులను మావోయిస్టులు కాల్చి చెప్పారని, పెహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే ఇక్కడ అమాయకులను మావోయిస్టులు కాల్చి చంపుతున్నారన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే 6 గ్యారెంటీలు 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తాలే? అప్పుడు వాళ్ళ ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతిలో జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటల్లో మాట్లాడుకోవడం లేదు. 100% హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు? వాళ్ళ ఎన్నో శవాలు మోసారు, ఎన్నో హత్యలు కన్నార విషయాలు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఈ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళ వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే. దాన్ని మేము వ్యతిరేకిస్తుందని ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపారు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలి, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు ఎలా చెప్తారు? మరి చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీడాల్సిందే, లొంగిపోవాల్సిందే. అసలు మన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు. కూడా గతంలో ఏం సాధించలే, మీరు భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉండవచ్చు కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. వాళ్ళు ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలే. మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం. మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా, కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు స్వయం వస్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన సభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిరోధిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు చూసి ఓట్లేస్తాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ అవాకులు చవాకులు విసిరి టైం పాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు.